సరిగమపదనిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు. ఆవిడ వీణ వాయిస్తూ సరిగమపదనిరతాం, ఆ సరిగమపదని సప్తస్వరాలలో రమించిపోతూ వీణ వాయిస్తూ ఆమె శాంతాం ఎంతో ప్రశాంతంగా మృదుల స్వాంతాం మృదువైనటువంటి హృదయంతో ఉంటుంది. అందుకే అమ్మా అనగానే పలుకుతుంది. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శచిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చెండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిజమాహ్నాయ దదతౌ అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. దేవతలు కూడా కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి ప్రార్థన చేసి కోరికలు చెప్తే చిగుళ్ళు చిగర్చి పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండి అప్పుడు కల్పవృక్షం కోరికలు తీరుస్తుంది. మాకు ఆ బెంగలేదు. మేము ఒక్కసారి అమ్మవారి పాదముల జంట మనసులో స్మరించగానే భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు అమ్మలా పలుకుతుంది అంటే శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం సరిగమపదనిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం వీణావాదన వేళాకంపిత శిరసాం నమామి మాతంగీం అన్నాడు కాళిదాస మహాకవి. ఎప్పుడు ఆ వీణ వాయించడంలో ఆమె అంత రమించిపోతుంటుంది. ఆ వేణుగానం విని అంత పరవశించిపోతుంది. భారతీయ సంగీత పరికరములకు ఉండేటటువంటి గొప్పతనం అది. అందుకే ఆ వీణ వాయిస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలో భగవంతుడిని ఇంకా బాగా పట్టుకుంటుంది. అందుకని రాజోపచారములు పూజలోకి చిట్ట చివర తీసుకొస్తారు. పూజకున్న గొప్పతనం ఏమిటంటే రెండిటి చేత పెరుగుతుంది పూజ. ఒకటి మనసు వలన పెరుగుతుంది. మీకు మనసు బాగా పట్టుకోవడం అలవాటైందనుకోండి, ఏ ఉపచారం దగ్గర మీరు ఎంతసేపు అనుభవిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆయన ఏదో ఒక ఉపచారం చెప్తాడు, కానీ ఆ ఉపచారమనందు ఆయన ఎంత గొప్పగా అనుభవించేస్తాడో. ఆవాహయామి అంటాడు, ఆసనం సమర్పయామి అన్నాడు, స్వామి రండి కూర్చోండి అన్నాడు. అది ఏమీ అనుభవించని వాడికి వెంటనే అయిపోతుంది. ఆయన అనుభవించాడు అనుకోండి. లక్ష్మీదేవితో కలిసి నారాయణమూర్తి నడిచి వస్తున్నారు. అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి ఆ పాదాభరణములు ఉంటాయే, ఆ మంజీరముల యొక్క సవ్వడి మరాళి మందగమన హంస నడిస్తే ఎలా ఉంటుందో అలా నడుస్తుంది. రామాయణంలో వాల్మీకి రామాయణం కాదు కానీ వేరు రామాయణంలో పరిహాసానికి ఒక మాట అంటారు. హంసలన్నీ అరణ్యంలో మూలకెళ్ళి పడుకున్నాయిట. పడుకుంటే ఎవరో వెళ్ళి అడిగారట, పనున్నా లేకపోయినా హంస నడక అని ఖ్యాతి ఉందని నడుస్తూ ఉంటారు కదా, మీరేం నడవడం మానేసి 2-3 రోజుల నుంచి అలా ఓ మూల పడుకుంటున్నారని. ఏం చెప్పమంటావు, మా నడక ఎంత అందంగా ఉంటుందని చెప్తారో అంతకన్నా గొప్ప నడక కలిగిన ఒక స్త్రీ అరణ్యంలోకి వచ్చింది. ఆమె నడకలు చూసి సిగ్గుబడి మేము నడవడం మానేసి కూర్చున్నామన్నాయి. అంటే సీతమ్మ వచ్చింది అరణ్యంలోకి. సీతమ్మ నడుస్తుంటే అంత అందంగా ఉంటుంది అని. హంస అంటే నిజానికి అర్థం ఏంటంటే హ అంటే స్త్రీ సూక్తం, స అంటే పురుష సూక్తం. సతో పురుష సూక్తం మొదలవుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని. హతో స్త్రీ సూక్తం మొదలవుతుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని. ఈ హ స మధ్యలో పూర్ణం హంస. ఊపిరి తీసి ఊపిరి వదులుతుంటే ఆ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు యోగి ఇక్కడే అమ్మవారి యొక్క నడక దర్శనం చేస్తాడు. ఆ పాదముల సవ్వడి దర్శనం చేస్తాడు. అమ్మవారి యొక్క దీర్ఘమైనటువంటి కేశపాశాన్ని పెద్ద కబరీబంధం, జుత్తు ముడి గజేంద్రమోక్షణ ఘట్టంలో భాగవతంలో వర్ణిస్తారు. నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో అన్నారు పోతన గారు. లక్ష్మీదేవి నడుస్తుంటే చేతులు ఇలా కదిలి భుజాలు కదిలితే ఆమె కొప్పు 2 భుజాలకి తగిలి ఊగి నృత్యం చేస్తున్నట్టు ఉందిట. అంత పెద్ద కొప్పు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, పెద్ద పెద్ద పువ్వుల దండలన్నీ కొప్పులో అలంకారం చేయబడి ఉంటాయి.
సాధారణంగా లోకంలో కేశపాశం వంక చూస్తే మోహం కలుగుతుందని. అమ్మవారి యొక్క కేశపాశాన్ని మనసులో ఎవరైనా దర్శనం చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో అజ్ఞానం పోతుందని. నల్లటి కేశపాశం నల్లటి అజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది? నోటితో చెప్తే ఏం తెలుస్తుంది? ధ్యానం చేసి చూడు తెలుస్తుంది. శంకర భగవత్పాదులంతటి వారు అమ్మవారి కబరీబంధం గురించి చెప్తే మొట్టమొదట కబరీబంధం చెప్పి ఫలశ్రుతి చెప్పలేదు, ఫలశ్రుతి చెప్పి కబరీబంధం చెప్పారు. ధునోతుధ్వాంతం నస్తులితదళితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ యొక్క జుత్తు ముడి. ఆయన స్వామి అంతటి అందగాడు, పట్టుపుట్టం కట్టుకొని భాగవతంలో కృష్ణావతార ఘట్టాన్ని వర్ణిస్తారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అంత అందమైనటువంటి రూపం ఆ స్వామిది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు వామనమూర్తి ఘట్టంలో. సాధారణంగా పాయసం ఇచ్చారనుకోండి నోటితో జుర్రుకుంటారు, బాగా రుచిగా ఉంటాయి, అంతేకాని కళ్ళతో జుర్రుకోరు. కానీ ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం చేయవలసింది ఇంకో ఇంద్రియం చేసేస్తుంది. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే అదితి కన్నులతో జుర్రేసుకుందిట ఆయన రూపాన్ని. అంటే అంత గొప్పగా ఉంటుంది ఆయన రూపం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. నోటి మాటలు గబగబా రాక మందభాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారు. అలా మందమైనటువంటి మాటలతో బరువైన మాటలతో మాట గబగబా రాక అట్లా మాట్లాడి విష్ణువుని కీర్తించిందిట. అంటే ఆసనం సమర్పయామి దగ్గర ఒక ఆయన తరించిపోవచ్చు. మీరు ఏం చెప్పగలరు? అంటే పూజ పెరగడం అన్నది దేని మీద ఆధారపడింది? మనసు మీద ఆధారపడింది. మనసు నిలబడింది నిజమైతే ఆయన పూజ ఎంతసేపు చేశాడన్న దానితో సంబంధమూ లేదు. ఆయన పూజ ఎంతసేపు చేస్తాడన్నది చెప్పడము సాధ్యం కాదు. ఆయన మనసు లగ్నమైపోయిందనుకోండి, ఆయన ఆనందంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ధ్యాన స్థితిలో ఆయన ఎంతసేపు అయినా అలా ఉండిపోతాడు. ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి విచిత్రం ఏమిటంటే ఆయనకి ఉపచారమే అక్కర్లేదు. ఆయనకి ఉపచారంతో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి ఒక శ్లోకమో ఒక స్తోత్రమో ఆయనకి చాలు, ఆయన ధ్యానంలోకి పోతాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట ఏదో లలితా సహస్రం చదువుకుంటున్నాడు అనుకోండి, ఇందాక చెప్పే కదా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచా అన్నాడు. అమ్మవారి కబరీబంధం, పెద్ద జుత్తుముడి, దానికి పెట్టిన సంపంగి పూలదండ, కదంబ పూలదండ, సౌగంధికా పుష్పాల దండ, అమ్మవారి కేశపాశానికి ఉన్న సహజమైనటువంటి సుగంధం, కొప్పు మధ్యలో ఉన్నటువంటి చూడామణి, తలకి అటు ఇటు పెట్టిన సూర్యుడు చంద్రుడు, అమ్మవారి యొక్క పాపట, దానికి అలంకారం చేయబడిన సింధూరం, దాని మధ్యలో ఉన్నటువంటి పాపట బిళ్ళ, ఈ ముందు నుదుటి మీద వేలాడుతున్నటువంటి ఆ మణి, ఇవన్నీ చూస్తున్నాడు అనుకోండి, ఆయన మనసులో అవి చూస్తూ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అంటూ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆ కబరీ బంధాన్ని, ఆ తలని, ఆ ఎర్రటి సింధూరాన్ని ప్రభల కబరీ భారతి వీరం అంటారు శంకరాచార్యులు వారు. సూర్యుడిని మనం ఎలాగో పట్టుకోలేమని చీకట్ల గుంపులు ఏం చేశాయంటేట బాలసూర్యుడి యొక్క మొదటి కిరణాన్ని పట్టుకున్నాయిట. అటు ఇంటూ చీకట్ల గుంపులు మధ్యలో కిరణం పెడుతుంటే అట్లా అమ్మవారి పాపట మీద సింధూర రేఖ అటు ఇటు నల్లటి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉందిట. అవన్నీ గుర్తొస్తూ చూస్తూ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆ కిరీటం, ఆ కొప్పు ముడి ఇవన్నీ చూస్తూ మర్చిపోయి
ఆనందంలో అదే నామం చెప్తున్నాడు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని. భార్య ఎందుకు అటువైపుకి వచ్చి, ఏమిటినా ఇవాళ అలాగే అదే అంటున్నారు, మరిచిపోయారా ఏమి అని, కురి వింద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అంది. ఆయన ఆగి వెనక్కి తిరిగి, పాడు చేసేసావే పూజ అన్నాడు. అంటే నిజానికి అది పూజ. గబగబ 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 చదివేయడం గొప్ప కాదు, భగవన్నామం ఏదో రకంగా చెప్పాడు గొప్పే చాలు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటే రజామిడోపాఖ్యానంలో. ఏదో రకంగా ఆడుకుంటూనో పరిహాసానికో ఏ రకంగానైతేనే భగవంతుడి పేరు చెప్పాడు అంతే చాలు. భగవంతుడు పేరు చెప్పని గ్రంథమే గ్రంథం కాదు అవతలవమన్నారు పోతన గారు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురి చిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రాద్భాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మతనత్ కాకోల కర్తాకృతిన్నన్నారు. ఎంత పదగుంభనంతో ఉన్నా భగవంతుడి గురించి చెప్పనప్పుడు అది తద్దినం పెట్టినటువంటి ఎంగిలి విస్తళ్ళు తినే రేవుకొచ్చే కాకులు వచ్చినట్టు వస్తాయేమో కానీ భగవంతుడి యొక్క నామం వర్ణింపబడినటువంటి గ్రంథమే గ్రంథము అన్నారు. కాబట్టి మనసు చేత పూజ విస్తరిస్తుంది, పెరుగుతుంది. ఆ మనసుతోటే చకచక చకచక చూస్తూ పూజ చేయగలిగిన లక్షణం వస్తుంది. అసలు మనసు అక్కడ లేకుండా ఉత్తినే నోటితో అన్నీ చెప్తూ ఉండడం కూడా నాబోటిగాడి పూజలో ఉంటుంది. అప్పుడు తంతు అంటాడు ఈశ్వరుడు. ఎందుకు ఇవన్నీ కంఠశోష? చదువుతున్నావు తప్ప ఏ ఉపచారం దగ్గర నీ మనసు నిలబడింది? ఓ పాద్యం దగ్గరో, ఓ అర్ఘ్యం దగ్గరో, ఓ వస్త్రద్వయం దగ్గరో ఎక్కడైనా నన్ను చూసావా? నిజంగా చెప్పాలంటే పూజ యందు చేసేవాటికన్నా చేస్తానని చెప్పి చెయ్యనివే ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి. ఆసనం సమర్పయామి, ప్రతిరోజు మనం పట్టుకెళ్ళి ఆసనం వేసామా? వస్త్రద్వయం సమర్పయామి, ప్రతిరోజు పట్టుకెళ్ళి పట్టుచీర పట్టుపంచ స్వామివారికి ఇచ్చామా? మనం ఏమి ఇవ్వం. పైగా పూజలో చెప్పేది పూజలో చేసేది రెండు వ్యతిరేకంగా ఉంటాయి. మీరు చూడండి, తాంబూలం ఇస్తాడు. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాడు. ముత్యాన్ని తీసుకొచ్చి అరగదీసి చూర్ణం అందులో కలిపి తాంబూలం ఇస్తున్నానంటాడు. నిజానికి మీరు ముత్యాన్ని అరగదీసిన చూర్ణం సూది గుచ్చి అది తమలపాకు మీద రాయాలి తప్ప అంతకన్నా ఎక్కువ కానీ వేసి తాంబూలం వేసుకుంటే నోరంతా వెంటనే బొబ్బలెక్కిపోతుంది, తట్టుకోలేదు నోరు. అలా ముత్యాన్ని అరగదీసి సూది గుచ్చి అది తమలపాకు మీద రాసి తాంబూలం ఇవ్వాలి. ఇస్తున్నామా? అక్కడ శ్లోకం చెప్తాం అంతే. ఆఖరిని ఏం చెప్పేస్తాం? స్వామి నేను భక్తిహీనం, క్రియాహీనం, మంత్రహీనం, జనార్దన, ఇందులో మంత్రం పోయినా, పూజలో భక్తి పోయినా, ఉపచారంలో పదార్థం పోయినా దీన్ని పూర్ణం నువ్వే చేసేయి అంటాం. మంచిదే, కానీ అసలు నిజానికి పూజలో చేస్తానని చెప్పి అక్కడ చెప్తున్నవి నిజంగా చేసేవి చాలా తక్కువ. నేను ఎందుకంటున్నానంటే వస్త్రయుగ్మం సమర్పయామి సప్తాస్యాసన్ హృదయ త్రిసప్త సమిధకృతా. ఆ మంత్రం దగ్గరికి వెళ్ళేటప్పటిగా వస్త్రద్వయం ఇవ్వాలి. ఎక్కడిచ్చావు వస్త్రద్వయం? నిజంగా ఇచ్చావా? ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? భార్యకి చీర కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ బట్టల కొట్లో ఉన్నటువంటి పట్టుబట్టలన్నీ ఒకసారి అలా చూసేసి జ్ఞాపకం పెట్టేసుకుని సోమవారం నాడు ఎర్రటి పట్టుచీర ఆకుపచ్చ అంచున్నది అమ్మవారికి ఇస్తాను, మంగళవారం నాడు పసుపచ్చటి పట్టుబట్టిస్తాను, బుధవారం నాడు నీలం రంగులో ఎర్రటి అంచున్న బట్టిస్తాను, గురువారం నాడు గురుస్వరూపిణిగా ఉంటుంది కాబట్టి ఆకుపచ్చటి బట్ట ఇస్తాను, శుక్రవారం నాడు అమ్మవారికి తెల్లటి వస్త్రం ఇస్తాను, శనివారం నాడు అమ్మవారికి ఇచ్చేటప్పుడు కలనేత ఉన్నటువంటిది నెమలి కంఠం రంగు ఉన్నటువంటి చీర ఇస్తాను, ఆదివారం నాడు అమ్మవారికి ఇచ్చేటప్పుడు పట్టుబట్ట నిండా చిన్న 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 చుక్కలు బుటా ఉన్నటువంటి చీరలు అంటుంటారు కదా, అటువంటి చీర ఇస్తాను అని మీరు మనసులో అనుకుని అటువంటి పట్టుబట్ట అట్టపెట్టికి తాడు విప్పి అందులోంచి తీసి లోపల ఉన్న అట్ట తీసేసి అమ్మవారికి అటువంటి పట్టుబట్ట విప్పి కంచుకం కూడా అటువంటిదే కలిపి
అమ్మకిచ్చి అమ్మ కట్టుకుని వచ్చి మళ్ళీ కూర్చుందనుకుని చూసి మురిసిపోతే మీరు వస్త్రద్వయం ఇచ్చినట్టే. రోజు నిజానికి ఇస్తామా? రోజు నిజానికి ప్రతిరోజు పట్టుబట్టలు కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే వస్త్రద్వయం ఇస్తామా? ఇవనే ఇవ్వం. నాకు ఒకసారి నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన నాకు బాగా పరిచయం ఉన్నవాడు. ఆయన నా దగ్గరికి వచ్చి పండక్కి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాలండి అన్నాడు. ఏముంది లేదు, మీకు మీ ఆవిడికి కొన్నాను. భలేవరే, నాకు మా ఆవిడికి ఏమిటి 2 పంచెలు కొనుక్కోవాలి, 2 చీరలు కొనాలన్నాడు. 2 పంచెలు 2 చీరలు మీకేనా అన్నాను. అయ్యో అదేంటండి అలా అంటారు, నాకు మా ఆవిడితో పాటు పండక్కి మా స్వామివారికి మా అమ్మవారికి పెట్టుకోవద్దా ఆ పండగ అన్నాడు. ఒరే నీదిరా భక్తి, ఇన్ని ప్రవచనాలు చేశాను కానీ ఈ మాట నేను అనలేకపోయాను. పండక్కి నా స్వామికి అమ్మకి కూడా బట్టలు కొనాలి కదా అని నాకు గుర్తు రాలేదు. నువ్వు అన్నావు నీది భక్తి అనుకున్నాను. ఆ భావన చేత అందుతుంది. అందుకని లలిత అష్టోత్తరంలో అమ్మవారికి నామం ఉంటుంది, భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. నీవు మనస్సుతో భావన చేస్తే అమ్మవారు నువ్వు ఇచ్చినట్లు అందుకుంటుంది. నిజానికి చాలా మనం చెయ్యం. చీకపోయినా దేని చేత పూర్ణమైపోతాయి అంటే మనసు చేత పూర్ణమైపోతాయి. అందుకే పూజ పెరగడం మనసు చేత పెరుగుతుంది, పూజ సార్థక్యాన్ని పొందడం మనసు చేత సార్థక్యాన్ని పొందుతుంది. 2, మీకు ప్రీతి ఎంత ఎక్కువ అవుతూ ఉంటుందో ఉపచారాన్ని కూడా మీరు అంతగానూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పాదయోహ పాద్యం అన్నప్పుడు చరణం పవిత్రం అన్న మంత్రం చెప్పచ్చు. ఆయన పాదముల మీద మీకు ఎన్ని శ్లోకాలు జ్ఞాపకం ఉన్నాయో అన్ని శ్లోకాలు గుర్తు తెచ్చుకోవచ్చు. రామాయణంలో సీతారాముల యొక్క పాదాలు ఎంతమంది కడిగి ఉంటారు అన్నది ఆలోచిస్తూ, అసలు సీతారాముల పాదాలు ఎంతమంది కడిగారు రామాయణంలో, ఎన్ని సందర్భాల్లో కడిగారు అని ఆలోచిస్తూ, అందరికన్నా గొప్పగా కడిగినటువంటి వాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గుహుడి దగ్గర పడుకున్న రాముడి పాదాలు కడిగాడు. ఎంత గొప్పగా కడిగి ఉంటాడు, ఎంత పొంగిపోయి ఉంటాడు ఆ సీతారాముల పాదాలు కడిగి అని. మీరు అటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ పాదాలు కడగచ్చు. మనసు నిలబడడానికి ఆలంబనం ఇవ్వాలి. మీరు ఏదో ఒకటి ఇవ్వకపోతే అది వెళ్ళిపోతుంది. మీరు ఏదో ఒకటి ఇచ్చారనుకోండి అది పట్టు కూర్చుంటుంది. మనసు చేత పూజ పెరుగుతుంది. మళ్ళీ మీరు ఎన్ని అన్వయం చేయగలిగితే అన్వయం చేత పూజ పెరుగుతుంది. ఉదాహరణకి స్నానం అన్నాను అనుకోండి, మీరు ఏమీ చేయకుండా ఒక్క చుక్క నీళ్లు చల్లి స్నానం సమర్పయామి అని మనసులో ధ్యానం చేసేయచ్చు. దిగ్గస్తిభిక్ కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మ, దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణకుంభాలతో తీసుకొచ్చి నీకు 2 వైపులా నిలబడి పద్మకింజిల్ కల్మలతో కూడుకున్న ఆ జలాన్ని నీ మీద పోసి అభిషేకం చేస్తున్నాయి. తడిసిపోయిన బట్టతో దిగ్గజములు చేయిస్తున్నటువంటి స్నానమునందు నువ్వు కూర్చొనున్నావు. తల్లి, అటువంటి నిన్ను నేను దర్శనం చేశాను. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్నాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసత గృహే సర్వమాంగళ్యయుక్తాం అని. అట్లా మనసులో ఆ స్నాన సంబంధమైన విషయములను అన్వయం చేయొచ్చు. లేదు ఇంకొద్దిగానే సమయం ఉంది, ఆపోహిష్టా మయోభవస్థాన భుర్జే రథాతనామహీరణాయ చక్షుశైజోవశివ తమోరసస్తస్య భాగైతేహన అన్న మంత్రం చెప్పి పూర్తి చేయొచ్చు. అది కూడా లేకపోతే మనసులో భావన చేస్తూ స్నానం సమర్పయామి అంటే నీళ్లు చల్లి ప్లోత వస్త్రం సమర్పయామి ఒళ్ళు తుడుచుకోమని, అప్పుడు మళ్ళీ కస్తూరి తిలకం పెట్టుకోమని, మళ్ళీ అలంకారం చేసి అప్పుడు మళ్ళీ అన్నీ ఇవ్వచ్చు. ఆభరణం సమర్పయామి అన్నాడు ఒక ఆయన. ఆభరణం సమర్పయామి అని ఓ అక్షత వేసేసినా అయిపోతుంది. నిజంగా ఆభరణాలన్నీ తీసుకొచ్చి పెట్టామా? రోజు ఆభరణాలు పెడతామా అమ్మవారికి? ఇదే పూజ అంటే. నోటితో చెప్పడమే కానీ నిజానికి అక్కడ చేసేది ఉండదు. నిజంగా పెట్టాలనుకున్నాడు అనుకోండి, శంకర భగవత్పాదులు మానస పూజ అని ఒకటి చేశారు, త్రిపుర సుందరి మానస పూజ అని. ఆయన చేస్తాడు, అమ్మవారికి చేయగలడు. ఎందుకు చేయగలడు అంటే, భార్య వెంక ఇలా చూస్తాడు, ఆమె ఒక 2 చిన్న అట్టపెట్లలో బంగారు మట్టెలు పట్టుకొస్తుంది. అమ్మ ఏది నీ పాదం అని ఆ పారాణి పెట్టిన పాదాలు తీసి బొటనవేలు పక్కన పొడుగ్గా ఉన్న వేలుకి, ఆ పక్కన ఉన్న వేలుకి, 2వ పాదానికి మట్టెలు పెడతాడు. 2 పాదాలకి మంజీరాలు పెడతాడు. అమ్మవారికి వడ్డాణం పెడతాడు. అది కూడా చిరుగంటలతో కూడుకున్నది.
స్త్రీకి పెడితే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది అని. కొణత్కంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణిత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమిపి దధానా కరతలై పురస్తారస్తాం నః పురమధితురహో పురుషికా అంటారు శంకర్లు. ఆ పాదములకు మంజీరములు పెట్టాడు, వడ్డాణం పెట్టాడు, అమ్మవారి మెడలో ఎన్నో హారాలు వేశాడు. ఎన్ని వేసినా నీకు ఈ మంగళసూత్రం అంటే అంత ఇష్టమమ్మా అని ఆ శతమానాలు కళ్ళకద్దుకున్నాడు. భుజపురులు పెట్టాడు, చేతులకి నవరత్నాలతో కూడుకున్నటువంటి గాజులు వేశాడు, 10 వేళ్లకి ఉంగరాలు పెట్టాడు. ఆ గాజు దగ్గర నుంచి ఇలా చేతి మణికట్టు మీదకి వేలాడేటట్టుగా గుండ్రంగా ఉన్న ఆభరణం పెట్టాడు. మెడలో చింతాకు పతకం వేశాడు. చెవులకి మంచి కర్ణాభరణాలు, బుట్టలతో కూడుకున్న కర్ణాభరణాలు పెట్టి పైకి చంపస్వరాలు అంటారే అవి అలంకారం చేశాడు. ముక్కుకి ముత్యం పెట్టాడు. అమ్మవారికి పాపట పిందె పెట్టాడు. వెనక కొప్పులో చూడామణి పెట్టాడు. 2 పక్కల సూర్యచంద్రుల్ని పెట్టాడు. కిరీటం పెట్టాడు. మల్లెల దండ, జాజుల దండ, సంపంగిల దండ, తామరపూల దండ వేశాడు. అమ్మవారు అంటుంది, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు ఇవాళ దశపాపహర దశమి నాడంటుంది. ఎందుకంటే మనస్సుతో ఇచ్చినది అమ్మవారు ఇచ్చినట్టే అంటుంది. భావనామాత్ర సంతుష్టాయై నమః. నీ మనసు చూడడం నీకొస్తే నువ్వు పూజలో చేసినట్టే. అసలు అది ఏమీ లేకుండా అప్పచెప్తానంటే మాత్రం నా పూజలా అయిపోతుంది. కాబట్టి అక్షత వేసినా మనసు నిలబడిందా? పూజలో అన్నిటికన్నా ప్రధానమేది మనసు నిలబెట్టుట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి పూజలు ఏమిటండి చాదస్తాం అంటారు. పిల్లలకి బాగా చదువు రాకపోవడానికి కారణం వాడు పుస్తకం పెట్టుకుని చదువుతున్నప్పుడు పుస్తకంలోది వాడిలోకి వెళ్ళిపోవాలి. అస్తమానం పుస్తకాలు పెట్టుకుని చెప్తారా? పుస్తకంలో ఉన్నది మీలోకి వెళ్ళిపోవాలి. నేను తిన్న అన్నం నేనైపోయినట్టు, నేను త్రాగిన నీరు నేనైపోయినట్టు, నేను పీల్చిన గాలి నేనైపోయినట్టు, నేను చదివినది నేనైపోవాలి. అప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది జ్ఞాపకానికి రావాలి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఇప్పుడు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తే అది వాగ్రూపంగా పైకి వస్తుంది. నువ్వైపోవాలి. పూజ చేయడం పిల్లవాడికి అంత బాగా వస్తే వాడు చదివేటప్పుడు కూడా అంత బాగా చదువుతాడు. ఒకసారి చదివాడంటే చదివింది వాడైపోతాడు, పట్టేసుకుంటాడు. మనసు నిలబెట్టడం వచ్చిన వాడు దేన్నైనా పట్టుకుంటాడు మనసుతో. అది రానివాడు దేని మధ్యలో ఉన్నా పట్టుకోలేడు. అసలు నిజానికి పూజలో తర్ఫీదంతా దేనికి ఇస్తారు అంటే మనసు నిలబెట్టడం దగ్గరే తరింపచేస్తారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఆ మనస్సుని ఎంత బాగా నిలబెట్టావు అన్నదాని మీద పూజ ఆధారపడి ఉంటుంది. అంత సంతోషం ఉంది. స్నానం దగ్గర రుద్రాధ్యాయం అంతా చెప్పు, పురుష సూక్తం అంతా చెప్పు, దుర్గా సూక్తం చెప్పు, శ్రీ సూక్తం చెప్పు, మన్యు సూక్తం చెప్పు, భూసూక్తం చెప్పు, నీడా సూక్తం చెప్పు, శ్రీ సూక్తం చెప్పు. నీకు ఎన్ని సూక్తాలు వచ్చో అన్ని సూక్తములు చెప్తూ అభిషేకం చేయి. ఎన్ని పదార్థములైనా పట్రా, పసుపు నీళ్ళు పట్రా, ఆవు పాలు పట్రా, పెరుగు పట్రా, నెయ్యి పట్రా, తేనె పట్రా, పంచదార పట్రా, పుష్పోదకం పట్రా, మారేడు దలోదకం పట్రా, విభూత్యోదకం పట్రా, చందనోదకం పట్రా, కుంకర్ నీళ్లు పట్రా, గరికతో కూడుకున్న నీళ్లు పట్రా, రుద్రాక్ష నీళ్లు పట్టుకురా, బంగారు రజనుతో అభిషేకం చేయి, పళ్ళరసాలతో అభిషేకం చేయి, నదీ జలాలతో అభిషేకం చేయి. ఇవన్నీ మనసుతో చేస్తానంటే చేసేయి, నీ ఇష్టం. మనసు పట్టుకోగలిగితే ఇన్నిటితోనూ చెయ్యి. మల్లికార్జున లింగం మీద కూర్చుని ఇన్నిటితో చెయ్యి మనసుతో. నిజానికి అక్కడ చేస్తున్న దానికన్నా ఇలా మనసుతో కూర్చుని చేస్తున్నవాడిది మల్లికార్జునుడు పుచ్చుకుంటాడు. ఎందుకనంటే ఆయనకి మనసు ఎవరు పెట్టాడో వాడిది పుచ్చుకోవడం ఆయనకు వచ్చు. అందుకు నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. దక్షిణాయనంలో విష్ణువు పడుకుంటారంటారు. ఆయన పడుకుంటే చూసేవాడేవాడు అంటే అది నిద్ర ముద్ర. కళ్ళు మూసుకున్నట్టుగా పడుకొని తాతగారు వాడు ఏం చదువుతున్నాడో మనవడు వింటున్నట్టే మనందరం మనసులో ఏ భావంతో ఏ భక్తితో చేస్తున్నామో లోపలికి చూస్తాడు దక్షిణాయనం అంతా. దక్షిణాయనం అంతా పరీక్షకి తయారయ్యే కాలంలో ఉపాసన కాలం. అయ్యో పాప ఆయన దక్షిణాయనంలో చచ్చిపోయాడా అండి అంటారు. మహాత్ముడు ఇప్పుడు చచ్చిపోయినా ఒకటి. దక్షిణాయనంలో పోయాడండి అంటే బాగా పరీక్షలకి చదువుకుని ఇంకో 2 రోజుల్లో పరీక్షలు ఉన్నాయనగా టైఫాయిడ్ వచ్చిందనుకోండి, అయ్యో పాపం ఇప్పుడే వచ్చిందా టైఫాయిడ్ అన్నట్టు ఉపాసన కాలం. బాగా ఉపాసన చేయవలసిన దక్షిణాయనంలో పోయాడా
అన్నానికి దక్షిణాయనంలో పోయాడా అండి పాపం అంటారు. కాబట్టి ఉపాసన అంటే అంటే సమీపమునందు ఆసన కూర్చుండుట, దగ్గరగా కూర్చుండుట అంటే మనసులో భావన చేయుట. మంత్రములు అన్నీ తీసుకుని అభిషేకాన్ని పెంచుకో, నీకు అవకాశం ఉంటే 3 నెలలకోసారి మాస శివరాత్రి నాడు అలా చేస్తా, లేదు ప్రతి నవమి నాడు అట్లా చేస్తా, విష్ణువుకు అభిషేకం చేస్తే ఇప్పుడు జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు అట్లా చేస్తా, ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు శివుడికి చేస్తా, ఏదో నియమం పెట్టుకో, 3 నెలలకు ఒక్కరోజు అట్లా చేస్తా, కొన్ని పదార్థాలు తీసుకొచ్చి చేసుకుంటాను అని చెయ్యి. ఎవరొద్దన్నారు? మంత్రము చేత పూజ పెరుగుతుంది. 8 నామాలు చెప్పి శివార్చన చేయొచ్చు, 108 నామాలు చెప్పి చేయొచ్చు, శివ సహస్రం చెప్పి చేయొచ్చు, విష్ణువుకి 16 నామాలు చెప్పి చేయొచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 1000 నామాలు చెప్పేశాను అనొచ్చు. అంటే అది తప్ప అండి అంటే తప్పు కాదు. పొద్దున్న నేను ఇక్కడ ప్రసంగం చేసినప్పుడు చెప్పాను, సమయం లేనప్పుడు శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే. ఎందుకంటే రామ సంస్కృతాన్ని అంకెల్లో మారుస్తారు, రా 2 మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 2 200, 205 1000, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రం చెప్పేసినట్లే. ఇప్పుడు సమయం లేకపోతే, అంతేగాని దినపత్రిక చదవడానికి 2 గంటలు చదువుతాను, ఇది మాత్రం విష్ణు సహస్రానికి బదులు శ్రీరామ రామ రామేతి చెప్పేస్తాను అనకూడదు. నీకు సమయం లేనప్పుడు అట్లా చేయమన్నారు. ఎప్పుడూ కూడా నువ్వు చేయకుండా మానేయడం కన్నా నీకు ప్రీతి ఉంటే చేయడానికి అవకాశం ఇస్తారు పూజకి. అందుకే చూడండి, నేను నా ఊళ్ళో లేను, ఇంట్లో లేను, ఎక్కడో ఉన్నాను, అక్కడ పూజామందిరం ఉందనుకోండి అదృష్టం, చెయ్యొచ్చు. లేదనుకోండి బెంగలేదు, సూర్యుడి వంక చూస్తూ చేసేయచ్చు. ఇంట్లో పూజామందిరాన్ని సూర్యబింబంలో చూస్తూ పూజ చేస్తే అందిపోతుంది, ఈశ్వర పూజ అయిపోతుంది. మినహాయింపులు అందుకిస్తారు, ఎందుకంటే నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో అది పూర్తి చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అంతేగాని లేదని బెంగ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనసుతో చెయ్యి, అది ఈశ్వరుడు అద్దుకుంటాడు. కాబట్టి అష్టోత్తరం చెయ్యి పూజే, సహస్రం చెయ్యి పూజే, కానీ ప్రీతి ప్రధానం. ఎంత ప్రీతిని మీరు పొంది ఉన్నారు అన్నదాన్ని బట్టి పూజ పెరుగుతూ ఉంటుంది. ఇందులో మీరు అన్నిటికన్నా గమనించవలసిన విషయం ఏమిటంటే, భగవంతుడు శాంతికారకుడు. భగవంతుణ్ణి నమ్మి ఉన్నారనుకోండి, మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. 2, మీకు ఆరోగ్యవంతమైన భయము, ఆరోగ్యవంతమైనటువంటి ధైర్యము 2 వస్తాయి. ఇవి 2 విరుద్ధాలు. ఆయన ధైర్యంగా ఉన్నాడండి అన్నారనుకోండి, ఆయనకి భయం లేదు. ఆయన భయపడుతున్నాడండి అన్నారనుకోండి, ఆయన ధైర్యంగా లేడు. భగవద్భక్తి ఉన్నవాడికి యువతల ధైర్యం ఉంటుంది, భయం ఉంటుంది. అదేమిటి 2 ఉండడం ఏమిటి అంటే, ఆరోగ్యవంతమైన భయం. ఆరోగ్యవంతమైన భయం అన్న మాటకు అర్థం ఏమిటి? నేను తప్పు చేస్తే ఈశ్వరుడు చూడడా? చూసేస్తాడు, ఆయన చూడకుండా ఉండడు. రేపు నేను పూజ చేసేటప్పుడు దుర్మార్గుడా, నా పాదములు ఎందుకు అక్కడ పెట్టాలరా, ఎందుకు కడిగించుకోవాలని అడిగితే వద్దు, నీ చేయని తప్పు అంటాడు. ఆరోగ్యవంతమైనటువంటి భయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసాశ్రమంలో ఉన్న రోజుల్లో ఎవరో ఒక ఆయన తోటకూర తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొస్తే వంటవాడు తోటకూర పప్పు వేసాడు. వేస్తే ఆయన తింటూ పప్పు బాగుందయా అన్నారు. ఈ తోటకూర తీసుకొచ్చిన ఆయనకి వంటవాడు చెప్పాడు, తోటకూర పప్పు తిని స్వామివారు బాగుందన్నారని. ఆయన రోజు తోటకూర పట్టుకొస్తున్నాడు, ఈయన రోజు తోటకూర పప్పు వేస్తున్నాడు. కొన్నాళ్ళు పోయాక అడిగారు, రోజు తోటకూర పప్పు వేస్తున్నావు కదా, తోటకూర ఎక్కడదని. మీరు తోటకూర పప్పు ఇష్టంగా తింటున్నారని చెప్పాను, పాప ఆయన రోజు తోటకూర పట్టుకొస్తున్నాడు అన్నారు. ఆ మర్నాడు స్వామివారు ఏం చేశారంటే, భిక్షా సమయానికి భిక్షకి వెళ్లకుండా గోశాలలోకి వెళ్ళి గోమూత్రం పుక్కిలించి ఆవు పేడతో నాలిక మీద రాసి శుద్ధి చేసుకుని వచ్చి కూర్చున్నారు. తినలేదు భోజనం. భిక్ష కదు, సన్యాసిని భిక్ష అంటారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. భిక్ష సమయానికి ఆయన భిక్ష చేయకుండా గోశాలలోకి వెళ్ళి గోమూత్రం పుక్కిలించి గోమయాన్ని నాలుక మీద రాసుకొని వచ్చేస్తున్నారు. అడిలిపోయాడు శ్రీకార్యం. శ్రీకార్యం అంటే పీఠం యొక్క పరిపాలన చూస్తాడు. ఆయన వచ్చి, స్వామి మీరు 5 రోజుల నుంచి భిక్ష చేయట్లేదు, మా అందరికీ భయంగా ఉంది, ఏదైనా తప్పు జరిగిందా, ఎందుకు తింటలేదని అడిగాడు. అడిగితే మహాస్వామి వారు అన్నారు, నేను ఎక్కడికైనా వెడితే
నేను వెళ్ళినప్పుడు నా సన్యాసాశ్రమ నామం తెలియచ్చు తెలియకపోవచ్చు. ఈయన పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అని తెలియకపోవచ్చు. కానీ శంకరాచార్యుల వారు కట్టిన వేషం కట్టాను నేను. శంకరాచార్యులు వారు వచ్చారంటారు. ఏ ఊరు వెళ్ళినా స్వామివారికి తోటకూర పప్పు ఇష్టం అని తోటకూర అట్టుకొస్తారు. తోటకూర కోసం జిహ్వచాపల్యానికి లొంగిపోయిన నేను వైరాగ్యం గురించి లోకానికి బోధ చేయనా? ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి తోటకూర పప్పు బాగుందని అన్నానో ఆ నాలుకని శుద్ధి చేస్తున్నాను. 5 రోజుల నుంచి గోమయంతో పుక్కిలించి గోమయం రాస్తున్నాను. ఇక పైన నా మనసు, నా యొక్క జిహ్వేంద్రియము ఇట్లా రుచికి లొంగకుండుగాక. అది లేనినాడు ఈ కాషాయం కట్టి ప్రయోజనం ఏమిటని అడిగారు. అట్లా ఉండేవారు మహాపురుషులు, అట్లా ఉండేవారు స్వయం సాధన యందు దేనిని కూడా కోరకుండా అంత వైరాగ్య నిష్ఠతో ఉండేవారు. అది ఆరోగ్యవంతమైన భయం. ధైర్యం, మీకు ఏమిటండి ధైర్యం అంటే? నాకు ఈశ్వరుడు ఉన్నాడయా, నన్ను కాపాడతాడు, నాకు ఆయన ఉండగా నాకేం బెంగ. అందుకని ఆయన ధర్మ మార్గంలో వెళ్ళగలడు. నా మీద రాళ్ళు వేయని నాకు బెంగలేదు, నా మీద పూలు వేయని నాకు పొంగు లేదు. నిన్ను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం పబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏది ఏమైపోని నాకవి భూషణాలే. ఇవాళ పొగడచ్చు, రేపు తిట్టచ్చు. నేను మాత్రం నువ్వు సంతోషిస్తున్నావా లేదా నన్ను చూసి అని నేను బ్రతకగలిగితే చాలు. ఎవరో సంతోషించాలి, ఎవరో పొగడాలి నాకు అక్కర్లేదు. ఈశ్వర, నా బ్రతుకు చూసి నువ్వు సంతోషిస్తే నాకు చాలు. లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని చేకొట్టని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా అంటాడు ధూర్జటి. నేను అలా బ్రతకగలిగితే చాలు శివ. నాకు ఈ పొగట్టలు, ఈ తెగట్టలు, లోకం వాళ్ళ అభిరుచుల్ని బట్టి, వాళ్ళ సమయా సందర్భాలని బట్టి, వాళ్ళ మనసుకి నచ్చడాన్ని బట్టి నచ్చకపోవడాన్ని బట్టి రాయి వేస్తుంది, పువ్వు వేస్తుంది. అది కాదు నాకు కావలసింది. నేను నీ దృష్టిలో నిజాయితీగా బతుకుతున్నానా లేదా? నువ్వు నన్ను చూసి అబ్బాయి చక్కగా బ్రతుకుతున్నావురా అని సంతోషిస్తున్నావా? నువ్వు సంతోషించేటట్టు నేను బ్రతకగలిగితే నాకు చాలు. ఈ ఆరోగ్యవంతమైన భయం, ధైర్యం రెండూ ఉన్ననాడు జాతికి మనుగడ ఉంటుంది. పనిచేసే అధికారులందరికీ అటువంటి ఆరోగ్యవంతమైన భయం, భగవంతుడున్నాడన్న ధైర్యం ఉంటే ఏ ఒత్తిడులకు లొంగకుండా వాళ్ళు పని చేయగలుగుతారు. భక్తి మౌఢ్యం ఎందుకైంది? భక్తి ఎప్పుడో పదవీ విరమణ చేసేసిన తర్వాత, జుట్టు నిరిసిపోయిన తర్వాత నేర్చుకోవలసిన విషయం ఎందుకు అవుతుంది? భక్తి చిన్నతనం నుంచి అలవాటైతే క్రమశిక్షణతో ఉంటాడు, తప్పు చెయ్యకుండా ఉంటాడు. ఎవరో చూస్తారని కాదు, ఎప్పుడూ చూసేవాడు చూస్తున్నాడు కాబట్టి అని చేయకుండా ఉంటాడు. భయము, ధైర్యము రెండూ ఏర్పడతాయి. ఆనాడు ఈ జాతి గౌరవం నిలబడుతుంది. ఈ జాతికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? సంస్కృత భాషలో ఉన్న మాటలకి తుల్యమైన మాటలు చాలా భాషల్లో లేవు. ధర్మము సంస్కృతంలో ఒక మాట. అసలు నిజంగా చెప్పాలి అంటే మొత్తం వాంగ్మయాన్ని అంతటినీ మీరు పిండేస్తే అందులోంచి 2 మాటలు. సత్యం వద, ధర్మం చర, అంతే. సత్యము పలుకు, ధర్మముగా ప్రవర్తించు, ఇదే చెప్తారు. ఈ ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట అసలు చాలా భాషల్లో లేదు. ఇంగ్లీష్లో రామా ఫాలోడ్ ధర్మ అంటారు. అంటే రాముడు ధర్మమును అవలంబించాను. ధర్మ అన్న మాటకి తుల్యమైన మాట ఇంగ్లీష్లో లేదు. అందుకని రామా ఫాలోడ్ ధర్మ అనాలి. అంటే అసలు సంస్కృతంలో ఉన్న మాటలతో తుల్యమైన మాటలే లేవు చాలా భాషలకి. అంత గొప్ప భాష. అటువంటి భాషలో ఒక్క వస్తువుకి మాత్రం పేరు లేదు సంస్కృతంలో. అదేదో తెలుసా? తాళం కప్ప. తాళం కప్పకి సంస్కృతంలో మాట లేదు. ఎందుకు లేదంటే ఆ వస్తువు వాడవలసిన అవసరం ఈ జాతికి లేకపోయింది. ఇంటికి తాళం కప్ప వేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకనంటే పరద్రవ్యానిలోష్ఠవత్, నాది కానిది వేరొకరిది నాకొద్దు అని
వేరొకరి సొమ్ము జోలికి వెళ్ళని జాతి. దేని వలన? భక్తి వలన. దేని వలన? పూజ వలన. ఈశ్వరుడు ఉన్నాడు, నాకొద్దు. ఈ జన్మలో నాకు లేకపోతే అది గత జన్మలో నేను చేసిన పాపం పోనీ, ఇక్కడతో ఈ దరిద్రంతో నా పాపం పోయింది. మళ్ళీ ఇంకో పాపం చేసి నేను కృతకంగా ఐశ్వర్యాన్ని పొందను, ఇక్కడతో ఈ పాపం ఇలా క్షయమైపోని అని ఆనందంగా జీవితాన్ని గడిపేసినటువంటి మహాత్ములు పుట్టిన గడ్డ. రామాయణం బాలకాండలో చెప్తారు, ఎంత గొప్ప తృప్తి అంటే అసలు ఎవరికీ కూడా తృప్తి లేనివాడు అన్నవాడు లేడు. నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగం ఉన్నవాడు లేడన్నారు. అల్పభోగం ఉన్నవాడు లేకపోవడం ఏంటి? నేను ఈ పంచె కట్టుకుంటే ఒక ఆయన గండబేరుండ మంచున్న పంచె కట్టుకోవచ్చు. అప్పుడు ఆయన కట్టుకున్న పంచె కన్నా నా పంచె తక్కువ కాదా? అల్పభోగమే కానీ అది. అంటే ఆయన అంత పెద్ద అంచున్న పంచె కట్టుకున్నాడు, నేను చిన్న అంచున్న పంచె కట్టుకున్నానన్న భావన నాకు ఉంటే నాకు దరిద్రం ఉన్నట్టు. ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈశ్వరుడు నాకు ఇంత గొప్ప పంచెనిచ్చాడు, ఇంతకన్నా నాకేం కావాలన్న వాడికి దరిద్రం ఎక్కడుంది? శంకర భగవత్పాదులు కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. గోచీ పెట్టుకున్న వాడికన్నా గొప్పవాడు ఎవరన్నారు? సన్యాసి గోచీ పెట్టుకు తిరుగుతాడు. భగవాన్ రమణులు అది కూడా పెట్టుకోవాలి కొంతకాలం. లోకం ఒకటి ఉంది కదా, పెట్టుకోమంటే గోచీ పెట్టుకున్నారంతే. ఆయన పూర్ణుడు. ఇవాళ ఆయన గురించి యావత్ ప్రపంచం ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తోంది, ఆయన పుస్తకాలు చదువుతోంది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ భక్తి నుంచి వచ్చింది. ఆ భక్తి కన్న తల్లి కూడా పక్కన ఉండదు, కన్న తల్లి కూడా శాశ్వతంగా ఉండదు. కానీ ఏ తల్లి ఎప్పుడూ పక్కన ఉంటుంది అంటే భక్తి అన్న తల్లి పక్కనే ఉంటుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అన్నారు శంకరులు. అర్భకుడైనటువంటి పసిబిడ్డ తనని తాను రక్షించుకోలేడు. వాణ్ణి అమ్మ ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. వాడిని మేనత్త అన్నం పెడుతుంటే వాడు తినడు, ఎదురుగుండా అమ్మ కనపడితే అమ్మ కావాలని ఏడుస్తాడు, అమ్మ పెట్టిన అన్నమే తింటాడు వాడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, అమ్మ ఎత్తుకోగానే వాడి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడినట్టు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి ఎప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు యోగి, ఆ భక్తుడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశాదనం, ఆయన మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. భగవంతుడు ఎంత నిర్మలుడో భక్తుడు కూడా అదే లక్షణం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబు నిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం నతపాపహరం అంటారే, అంత నిర్మలత్వం. వృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఈశ్వరుడు అన్నిటి యందు సమానంగా ఉంటాడు. ఆ నిర్మలత్వం భక్తుడికి కూడా వస్తుంది. నైర్మల్యతశ్చాదనం, నిర్మలత్వం అన్న బట్ట కప్పుతుంది భక్తి అన్న అమ్మ. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. లౌకికమైన ప్రసంగాలు చేయడంలో, అనవసరపు మాటలు మాట్లాడుకోవడంలో భగవంతుడిచ్చిన అపూర్వమైన స్వరపేటికని దుర్వినియోగం చేసుకుంటున్నవాడు ఒకడు. ఎప్పుడు భగవంతుడి యొక్క కథలు అమ్మ పట్టిన పాలు జుర్రుకు తాగినట్టు బిడ్డడు చెవులో అనబడేటటువంటి వాటి ద్వారా భగవంతుని యొక్క కథలు జుర్రుకు మరీ మింగుతూ ఉంటాడు ఒకడు. అసలు నిజానికి లోకంలో భక్తుడి యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే భగవత్కథాశ్రవణంలో ఒళ్ళు మరిచిపోతట. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భౌనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికిదైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవత్ కథ అంత గొప్పగా ఉంటుందిట. భగవంతుడి కథ పరవశించి వింటూ ఉంటే భగవంతుడే వచ్చి పక్కన కూర్చుని తట్టి నా కథే చెప్తున్నది అంటే, నీ కథ అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారు. అంటే భగవంతుడి కన్నా భగవత్ కథ అంత కమ్మగా ఉంటుంది. అందుకని
అందరూ నోటితో జుర్రుకుంటే పదార్థాలు భక్తుడు భగవత్ కథలు చెవులతో జుర్రుకుంటాట. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. రక్ష కొరకు ఏవో చుట్టూ ఏవేవో పెట్టుకుని రక్షణ ఉంటుందనుకోవడం కాదుట. ఈశ్వర రక్ష అని భస్మ ధరించి రుద్రాక్షలు మెడలో వేసుకుని తిరుగుతుంటట. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ ఊయలలో పడుకోపెట్టి పిల్లవాడిని ఊపుతూ పాట పాడినట్టు ఎప్పుడు భగవంతుడికి సంబంధించిన ఊహలలో, ఆ కథలలో, ఆయన గుణాలలో ఊయలలు ఊగుతూ తనలో తాను రమించిపోయి ఆనందపడిపోతుంటాట భక్తుడు. భక్తి అన్న అమ్మ భక్తుణ్ణి అలా కాపాడుకుంటుంటుందిట. రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. ఎన్ని రక్షణలు మనం పెట్టుకున్నా ఆపద యందు రక్షణ కలగదు. ఆపద యందు రక్షణ ఇవ్వగలిగినది ఏది అంటే భగవద్భక్తి ఒక్కటే. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే నా ప్రయత్నము చేత నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి. నేను అలా నడిచి వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా బస్ అని వచ్చి నల్ల త్రాచుపం పడగెత్తిందనుకోండి, అప్పుడు నేను ఇది చదువుకున్నానండి, నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందండి, ఇన్ని పంచెలు ఉన్నాయండి అంటే అదేం వదలదు. అప్పుడు అది కాటు వెయ్యకుండా పడగ ఎత్తినది ఇలా చూసి పడగ దింపి వెళ్ళిపోవాలంటే ఈశ్వరాజ్ఞ అవ్వాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపద గట్టెక్కించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, ఆయనే తీయగలడు. అందుకు మహానుభావుడు భాగవతంలో ప్రథమ స్కందంలో భీష్ముడు అపశయ్య మీరు పడుకుంటే వెళ్ళి చెప్పారు, రాత్రికి రాత్రి ఉపపాండవులు అందరినీ కూడా అశ్వత్థామ చంపేశాడన్నారు. అంటే భీష్ముడు కాబట్టి మహానుభావుడు మాట అన్నాడు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధర్మి శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజు, ఈ ఉపపాండవులు బాగానే ఉన్నారు, బతికున్నారు. ఇప్పుడు ఆ దుర్యోధనుడు తొడలు విరిగిపోయి పడిపోయాడు. ధర్మరాజే రాజు. ఎప్పుడూ అందరినీ రక్షించే కృష్ణ పరమాత్మ వీళ్ళకి సారథి. గాంధీవం చేత్తో పట్టుకుని టంకారం చేస్తే కొన్ని వేల మంది పడిపోయేటట్టు చెయ్యగలిగిన అర్జునుడు సోదరుడు. ఉగ్రంగా గద పట్టుకుని తిప్పేటటువంటి భీముడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా ఓ రాత్రివేళ ఉపపాండవుల్ని అశ్వత్థామ చంపేశాడంటే ఆపదంటే ఇదే కదా. ఇది దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పూజ సాధనము. కాబట్టి నిత్య పూజ ప్రతి ఇంటా జరగాలి, ప్రతి ఇంటా గంట వినపడాలి. చిన్నతనం నుంచి పూజ అన్న అద్భుతమైనటువంటి అలవాటు, అభ్యాసము అందరికీ రావాలి అని ఋషులు కోరుకున్నారు. అటువంటి ఈ నిత్య పూజ అన్న విషయం గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నాతో చంద్రశేఖర శర్మ గారు ఫోన్లో మాట్లాడినప్పుడంటే తప్పకుండా అదే మాట్లాడతానని చెప్పి ఈ పూజా విధానం గురించి ఈ మధ్యనే ధర్మవర్ధిని ట్రస్ట్ వారు వేసిన పుస్తకం కూడా ఉంటే ఉపయోగపడుతుందని ఆ పుస్తకాలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టి 2 రోజులు నాకు తోచినంత వరకు మీకు ప్రవచనం చేశాను. మీ అందరూ అన్నీ తెలుసున్నవారు, కానీ మీకు అన్నీ తెలుసన్న విషయం నాకు తెలిసిపోతే నేను చెప్పడానికి భయపడతానని, ఏమీ తెలియని వాళ్ళల్లా మనం కూర్చుంటే ఏదో తెలిసున్నవాడిలా చెప్తాడని, నన్ను ప్రోత్సహించడానికి, నన్ను సంతోషపెట్టడానికి అంత వినయంగా కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, మన అందరికీ భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు సర్వకాల సర్వావస్థల యందు కలగాలి అని కోరుకుంటూ, ఈ జాతి గౌరవం, ఈ జాతి భక్తి, ఈ జాతి వైభవం ఎప్పటికీ అలాగే నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ వేరొక్కసారి శుభాభినందనలు తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.